అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. కాకపోతే మహిళా సభ్యురాలు చాలా క్లియర్గా నేను మహిళా సభ్యురాలికి ఆన్సర్ చెప్పినప్పుడు ఏదైతే మహిళల మీద అత్యాచారాల గురించి అదేవిధంగా హత్యల గురించి చెప్పారో చాలా క్లియర్గా విత్ నెంబర్స్తో సైతం ఇది తగ్గినాయి అని చెప్పాను. తగ్గినాయి అని చెప్పిన తర్వాత కూడా ఎగైన్ మహిళా సభ్యురాలు మళ్ళీ పెరిగినాయి అని చెప్పారు. నేను ఆవిడ విజ్ఞతకు వదిలేస్తున్నాను. అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అధ్యక్ష చాలా క్లియర్గా మేము చెప్పేటప్పుడు కూడా చాలా వెరీ ప్రౌడ్ టు సే ఇప్పుడు ఈ సంవత్సరం మహిళల మీద జరిగిన అత్యాచారాలు కానీ హత్యలు కానీ 4% తగ్గినాయి అని చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. దానికి ఈ రోజు మేము పడ్డ కష్టం కాదు అధ్యక్ష. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఇందాక ఏదైతే సభ్యురాలు గాంజా గురించి అదేవిధంగా డ్రగ్స్ గురించి మాట్లాడారో అదే గాంజా నిర్మూలన చేయాలి, డ్రగ్స్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా మేము ఎవరూ కూడా అందులో మేము ఛార్జీలు తీసుకోకుండానే అప్పటి నుంచి కూడా స్టార్ట్ చేసి గాంజా నిర్మూలనకి ప్రత్యేకంగా ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఒక ఐజీ స్థాయి వ్యక్తిని ఏర్పాటు చేసి ఈ రోజుకి మీకు గాంజా లేదు అని చెప్పట్లేదు అధ్యక్ష. గాంజా కల్టివేషన్ 0 చేసామని చెప్పాం. ఆ విషయం కూడా సభ్యులు దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ని గాంజా ఆంధ్రప్రదేశ్ అనే దగ్గర నుంచి ఈరోజు గాంజా అంటే 0 గాంజా ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఈరోజు 20 నెలల కాలం మా పోలీస్ డిపార్ట్మెంటు మా యంత్రాంగం మా సీఎం గారి సారథ్యంలో చేశామని చెప్పడానికి కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను.